మొత్తం పొలోమని బయటకు వచ్చారు మంత్రులు, ఎమ్మెల్యేలు. దేనికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడన్నా అత్యాచారాలు, హత్యలో లేదంటే మాజీ మంత్రుల ఇళ్ళ మీద దాడులు చేస్తే దీన్ని ఖండించడానికి ఎవరు రాడు. హెరిటేజ్కి నొప్పి రాగానే హెరిటేజ్కి బొందాపూర్కి ఉన్న చంద్రన్ సంబంధం ఏదైతే అక్రమ సంబంధం కాదు, అది సక్రమ సంబంధమే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత, ఏదైతే ఇందాపూర్కి హెరిటేజ్ కట్టినటువంటి జిఎస్టీ బయటకు వచ్చిన తర్వాత, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్, హెరిటేజ్లో కొన్ని పాలు, హెరిటేజ్లో కొన్ని చీజులు, కొన్ని పాలు కూడా ఇందాపూర్లోనే తయారవుతుందని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడంట వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంట. అత్యంత నీచమైన పాపం చేసి ఎదురుదాడి హిందూ దేవుళ్ళపై జగన్కు విశ్వాసం లేదని చెప్పి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి పొలోమని ప్రెస్ మీట్ ఎటు చూడండి. రామానాయుడు, అదేవిధంగా ఆయన స్వామి, ఇంకొకళ్ళు ఎవరైనా పాదసారథి, వీళ్ళందరూ వచ్చి ప్రెస్ మీటు. ఈయన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు కూడా రంగంలోకి వచ్చేసాడు. హెరిటేజ్పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంట. మేమేనా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు హెరిటేజ్ కల్తీ అని చెప్పి, హెరిటేజ్ పెరుగు కల్తీ అని సర్టిఫికేట్ ఇప్పించింది మేమేనా? సిగ్గుండాలి. కేరళ ప్రభుత్వం మేమే చెప్పి హెరిటేజ్ని బ్యాన్ చేయమని చెప్పామా? మిగిలిన రాష్ట్రాల్లో హెరిటేజ్ని బ్యాన్ చేయమని మేమే చెప్పామా? మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా హెరిటేజ్ని బ్యాన్ చేయలేదు ఎక్కడ. మీలాగా మేము అట్లా వెళ్ళాం కక్షపూరితంగా. మీ హెరిటేజ్లో ఎర్రచందనం దొంగలు కూడా ఎత్తుకెళ్ళారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు మీ హెరిటేజ్ వ్యాన్లలో. ఈరోజు హెరిటేజ్ కల్తీ అని మేము చెప్పట్లా. ఏదైతే నేషనల్ ల్యాబులు చెబుతున్నాయి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, ఫైన్ వేశారు 1,00,000 రూపాయలు.